ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని 3 జిల్లాలుగా విభజన చేసిన తర్వాత ఇటు కాకినాడ జిల్లాలో కానీ అటు కోనసీమ జిల్లాలో కానీ ఎయిర్పోర్ట్ లేనటువంటి లోటు ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 216 జాతీయ రహదారిని ఆనుకుని ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రదేశంగా కేటాయింపులు కూడా గతంలోనే జరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం అటు కోనసీమ జిల్లాకు కానీ ఇటు కాకినాడకు కానీ 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మార్గం పెనుగుదురు, గురజనాపల్లి, చొల్లంగి పరిధిలో ఉన్నటువంటి 1200 ఎకరాలు ఏకబిట్టుగా ఉన్నటువంటి సాల్ట్ భూములు ఉన్నాయి. ఈ సాల్ట్ భూములు 216 జాతీయ రహదారిని ఆనుకుని 2 లైన్లు, 4 లైన్లు, 6 లైన్లు అభివృద్ధి చేసేటువంటి మార్గానికి దగ్గరగా ఉన్నాయి. సముద్ర తీరానికి 300 ఎకరాల యువతల వైపుకు ఉన్నది. కాబట్టి అన్ని రకాలుగా అనువుగా ఉన్నటువంటి ఈ భూమిని విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వహించినట్లయితే మరి ఇది కాకినాడ జిల్లా ప్రజలకి అటు కోనసీమ జిల్లా ప్రజలకి ఈ యొక్క విమానాశ్రయం కోరిక నెరవేర్చేటువంటి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు నక్కపిల్ల దగ్గర ఉండేటువంటి వాతావరణం ఉంటే ఆల్రెడీగా ఇక్కడ విశాఖలో ఉంది, మరో అదనంగా ఏర్పాటు చేసినట్టు ఉంటుంది. పైగా భూములన్నీ కూడా రైతుల నుంచి కొనుగోలు చేయాలి, వ్యవసాయ భూముల్ని మరి నాశనం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ అయితే రైతులను ఇబ్బంది పెట్టక్కర్లేదు, కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. సాల్ట్ భూములు కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు ఉన్నారు, అదేవిధంగా విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. మరి వారి దగ్గర నుంచి ఈ డిపార్ట్మెంట్ల ద్వారా దీన్ని సేకరించే కార్యక్రమం చేస్తే ప్రభుత్వం సునాయాసంగా విమానాశ్రయం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినట్లయితే ఆగమేఘాల మీద శరవేగంగా ఎయిర్పోర్ట్ కోరిక నెరవేరేటువంటి అవకాశం కలుగుతుంది. పౌర సంక్షేమ సంఘంగా ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం.